తప్ప ఒప్ప జీవుడు లేదా మనిషి యొక్క బలహీనతే ఆత్మ లేదా దేవుని యొక్క అవకాశం. ఏ నేనును నేను అనేది లేకపోతే దేహాన్ని నాది అనేవారు ఎవరు? బాగానే ఉంది, కానీ నేను అంటున్న నేను గాఢ నిద్రలో లేకుండా పోయినప్పుడు కూడా ఏ నేను ఈ దేహాన్ని నాది అని భావించి రక్షించి నిద్రలేచిన తర్వాత మరలా దేహ సంబంధ నేనుకు అప్పగించిందో ఆ నేను నిజమైన నేను. అంటే నిత్య సత్య నేను, నిజమైన నేను. ఉన్నంతకాలం ఉండి కనుమరుగయ్యే నేను దొంగ నేను. అంటే నిజమైన నేను దొంగ నేనును నడిపిస్తూ నిద్రపుచ్చుతూ ఉన్నదన్నమాట. దీని కళ్ళెం దాని దగ్గర ఉంటుంది, కానీ దాని కళ్ళెం మాత్రం దీనికి ఎప్పటికీ తెలియనివ్వదు. పట్టుబడితే ఈ ఒక్కటి చాలదా? పట్టుబడటం లేదంటే ఆ నిజమైన నేనుకు సంకల్పం కాలేదనే కదా. ఈ పిపీలికాది పర్యంతానికి ఉన్న అజ్ఞానమే, దౌర్బల్యమే, శక్తిహీనతే ఆ నిజమైన నేనుకు అవకాశమాయే. ఏమి ఆట ఇది? ఏమి ఆట ఇది? కాదు, ఏమి లీల ఇది? ఎందుకు చమత్కారపు నిష్ఠూరం? విషయానికొస్తే అనంతం ఒకటే ఉంటుంది తప్ప అనేకము ఉండటానికి వీలు లేదు కదా. సర్వకాల సర్వావస్థలలోనూ అండపిండ బ్రహ్మాండాలను నాది అని యాజమాన్యం వహిస్తున్న నేను నిజమైన నేను. సమస్త పిపీలికాది పర్యంతానికి జననం ముందు, మరణం తరువాత, నిద్రలోనూ కూడా యాజమాన్యం వహిస్తున్నది నిజమైన నేను. ఆ నేను. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.